ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదూ? ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 37 స్టాంజా 37వ కీర్తన 28వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఏలయన యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారన్నిటన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు, న్యాయమును జరిగించేటటువంటి దేవుడై ఉన్నారు. అయితే భక్తి కలిగినటువంటి వారిని ఆయన విడువాడు అని, భక్తిహీనులు వారు నిర్మూలమవుతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో భక్తి చేయుట అనగా ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని, ప్రభు చిత్తాన్ని జరిగించే జీవితాన్ని, ఈ భూమి మీద ఆయన అనుగ్రహించినటువంటి దేవుని గూర్చినటువంటి ఉద్దేశాన్ని ఎవరైతే గుర్తించి ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు బ్రతుకుతారో నిశ్చయముగా వారు ఎన్నటన్నిటికీ కాపాడబడేటటువంటి వారుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను ఈ సమయంలో మనం పరిశీలన చేసినట్లయితే జెనసిస్ చాప్టర్ 6 వర్డ్స్ 8, ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నోవాహు ప్రభు పట్ల చూపినటువంటి భక్తి వలన తన కాలంలోని ప్రజలందరూ కూడా దేవుని దృష్టికి అవిధేయులుగా, ఏమాత్రం ప్రభువుని గురించినటువంటి ధ్యాస ఆలోచన లేని వారుగా జీవించుచున్నటువంటి ఆ దినాల్లో లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రభు తుడిచివేయాలనుకున్నారు. ఎందుకనంటే ఆయనే కలుగు చేసినటువంటి దేవుడు గనుక, ఆయనే నిర్మూలన చేయగలిగినటువంటి దేవుడు కూడా. ఆ సమయంలో నోవాహు దేవుడు కలుగు చేయు నాశనానికి పాత్రుడుగా కాక అతడు ప్రభు దృష్టికి కృప పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కారణాలు ఏంటి అనంటే వర్డ్స్ 9, 9వ వచనంలో అతడు నీతిపరుడుగాను, తన తరములో నిందారహితుడుగాను, దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా ఉండటం ఇక్కడ మనం గమనించగలం. ఆ కారణాన్ని బట్టియే భక్తిహీనులకు కలుగు నాశనంలో నోవాహు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడండ్రు జలప్రళయంలో నశించిపోకుండా దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారముగా అతడు సమస్తమును నెరవేర్చి తన తరములో దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్న కారణము వారు కాపాడబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు పట్ల నోవాహు ఏ విధముగా భక్తిని కనుపరిచి తను, తన కుటుంబము కాపాడబడటానికి కారణమయ్యారో, ఈ దినాల్లో కూడా రేపేమి జరుగునో ఎరుగని దుస్థితిలో ఉన్నటువంటి మన జీవిత దినాల్లో ఎన్నటన్నిటికీ కాపాడబడి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు తోడ నడిపించును గాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరం తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.